ఏంటి సంగీత నువ్వు చేసిన పని? నేనేం చేశాను? నేను డెలివరీ బాయ్లా చేస్తున్నానని గ్రూప్లో ఎందుకు పోస్ట్ చేసావు? నువ్వు కష్టపడి వర్క్ చేస్తావని అందరికీ తెలియాలిగా మరి. అందులో తప్పేముంది? నా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను ఇలా డెలివరీ బాయ్లా చేస్తున్నాను. అయినా అంత డిగ్రీ చేయాల్సిన అవసరం ఏముంది సంగీత? హలో లో క్లాస్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకు ఆ కాలేజ్లో సీట్ రావడమే చాలా ఎక్కువ. వెళ్ళి నీ లో క్లాస్ పనులు చేసుకోపో. హలో అది నా జాబ్ గురించి అడిగాను కదా. హలో హలో హాయ్ వే, ఎలా ఉన్నావు? ఓ అది నా జాబ్ గురించి అడిగాను కదా. ఏమైందే? మా నాన్న చంపేస్తున్నాడే, పెళ్లి చేసేస్తానంటున్నాడే. ప్లీజే ఏదో ఒకటి ట్రై చేయవే. చాలా థ్యాంక్స్ వే. ఓకే యశ్వంత్, ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు కనిపించలేదు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? వాట్ ఈస్ ద ప్రాసెస్? We'll get back to you, okay? You may leave. నాకు ఈ జాబ్ వచ్చినట్టే కదా యశ్వంత్. నేనుండగా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వనిస్తానా? అప్పుడెప్పుడో కాలేజ్లో జరిగింది గుర్తుపెట్టుకొని నువ్వు ఇలా బిహేవ్ చేయడం అసలు మనిషివేనా నువ్వు? మరి నేను లో క్లాస్ కదా, ఇలానే చేస్తాను. హలో లో క్లాస్, ప్లీజ్ యశ్వంత్ అలా మాట్లాడకు. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. చూడు సంగీత, ఒకడు చిన్న జాబ్ చేస్తున్నాడని వాడిని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. అది నీ మూర్ఖత్వం. ఇప్పటికైనా మారు. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. సంగీత, కింద హెచ్ఆర్ ఉంటాడు, అతనికి నీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళు. దేనికి? 1 వీక్లో జాయిన్ అవ్వాలి కదా, నీ ఐడి కార్డ్ ప్రిపేర్ చేయాలి. అంటే నేను సెలెక్ట్ అయ్యానా? నేను లో క్లాస్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు కష్టం విలువ తెలుసు. నువ్వు నన్ను ఏదో అన్నావని నేనెప్పుడు నీ పైన రివెంజ్ తీర్చుకోవాలనుకోలేదు. అది మానవత్వం అనిపించుకోదు. థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. బట్ సారీ, ఇంకెప్పుడు ఎవరిని చిన్న చూపు చూడను. ఆల్ ద బెస్ట్ సంగీత.